హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'వీ విల్ లవ్' ఎపిసోడ్ 5. ప్రణవికి ఇష్టం లేకుండానే, తన ప్రమేయం లేకుండానే పెళ్లి పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్‌గా పెళ్లికి 3 రోజుల ముందు నుండి ప్రణవిని ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేస్తూ ఉన్నారు. తన ఇష్టాలేవి పట్టించుకోకుండానే అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తున్నారు. ఆ రోజు ఆమెకు పసుపు రాసి స్నానం చేయించాక, మంచి పట్టు చీర కట్టి అందంగా రెడీ చేశారు. ఆమెకు చేయవలసిన కార్యక్రమాలు అన్నీ అయిపోయాక, కాసేపు పడుకుంటాను అని చెప్పి ప్రణవి తన రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. వాష్‌రూమ్‌కి వెళ్ళేసి వచ్చి ఆమె చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్‌ని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఏం చేయాలి దేవుడా ఇప్పుడు నేను? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎలా? అనుకుంటూ చాలా భయపడింది. ఆమెకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరి బిడ్డని కడుపులో మోస్తూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఆమె ఏమాత్రం సిద్ధంగా లేదు. ఏదైతే అదవుతుంది అని ఇక ఆ విషయం ఇంట్లో చెప్పేద్దామని నిర్ణయించుకుంది ప్రణవి. నువ్వు చేసిన దానికి ఫలితం ఇప్పుడు నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది సూర్య. కనీసం నీ బిడ్డని అయినా యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? ఈ విషయం తెలిస్తే అసలు నువ్వెలా ఆలోచిస్తావు? ఎటుపోతుంది సూర్య మన లైఫ్ అనుకుంది ప్రణవి. ఇక రేపు పెళ్లి అనగా ఇవాళ పెళ్లి పనులన్నీ జోరందుకున్నాయి. ప్రణవి వాళ్ళ ఇంట్లో పెళ్లి పందిరి కూడా వేశారు ఇంటి ముందు. అన్ని పనులు చకచకా జరిగిపోతూ ఉంటే ప్రణవి ధైర్యం చేసి వాళ్ళ అమ్మ నాన్న ఉన్న రూమ్‌కి వెళ్ళింది. అక్కడే శ్వేత, శ్రీనాథ్ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఏదో పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అమ్మ అని పిలిచింది ప్రణవి. ప్రణవి పిలుపుకి అందరూ తన వైపు చూసి, ఏంటి ప్రణవి ఇలా నార్మల్ డ్రెస్‌లో ఉన్నావు? చీర కట్టుకోవాలి కదా నువ్వు అన్నారు వసంత గారు. వసంత గారి మాటకి ఏం సమాధానం ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మీతో ఒక విషయం చెప్పాలి అమ్మా అంది ప్రణవి భయపడుతూనే. ఏంటి ప్రణవి అది అని అడిగాడు శ్రీనాథ్. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నయ్య అంది. ఆ మాటకే అందరూ షాక్ అయ్యి ఇష్టం లేదు అంటే అన్నాడు శ్రీధర్ కోపంగా. నాకు ఈ పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టం లేదన్నయ్య. ఇక్కడితో ఇవన్నీ ఆపేయండి అని చెప్పింది ప్రణవి. నీ ఇష్టంతో మాకు పనిలేదు ప్రణవి. మేము చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి. కాదంటే కుదరదు అన్నాడు శ్రీనాథ్. ఎందుకన్నయ్య నాకిష్టం లేకుండానే నా లైఫ్‌ని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఈ లైఫ్ నాది. నాకు నచ్చినట్టుగా బతికే హక్కు నాకు లేదా? నా ఇష్టాలతో మీకు పని లేదా? అంది ప్రణవి బాధగా. నీ ఇష్టాలు సరైనవి కాదు ప్రణవి. అందుకే మాకు నచ్చినట్టుగా నువ్వు చేసి తీరాలి. మా పరువు పోయే పనులు నువ్వు చేస్తావంటే మేము చూస్తూ ఊరుకోము. ఇంతకు ముందు కూడా నువ్వు అలానే చేశావు కానీ మేమప్పుడు నిన్ను ఏమనలేదు కానీ ఈసారి మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోకపోతే బావుండదు ప్రణవి అన్నాడు శ్రీనాథ్. ఏం మీరు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారా? చంపేయండి. ఈ బాధల కన్నా చచ్చిపోవడమే నయ్యం అంది ప్రణవి ఏడుస్తూ. ఆమె ఏడుస్తుంటే వసంత గారు, శ్వేత బాధగా చూస్తూ ఉండిపోయారు ఆమెని. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఇక్కడ జరిగేది ఏది ఆగదు. పెళ్ళాగాలని నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరికేస్తాను అర్థమైందా? అన్నాడు శ్రీనాథ్ కోపంగా ఆమె దగ్గరికి వచ్చి. ఇక్కడి దాకా వచ్చాక కూడా మేము పెళ్లి ఆపేస్తామని ఎలా అనుకుంటున్నావు ప్రణవి అన్నారు శరత్ గారు. నిజం నాన్న. నేను ముందు నుండే చెప్తున్నాను కదా మీకు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని. ప్లీజ్ ఇకనైనా ఇక్కడితో ఆపేయండి. మీకు దండం పెడతాను అంది ప్రణవి. ఇక్కడి వరకు వచ్చాక కూడా మేము పెళ్లి ఆపలేము ప్రణవి. నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకునే తీరాలి. ఒక్కసారి ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది నాన్న. మళ్ళీ మీరెలా చేస్తారు? అది పెళ్లి అని మేమనుకోవడం లేదు. అలా చేసే నా జీవితాన్ని మీరిక్కడి వరకు తీసుకొచ్చారు కదా! అంది ప్రణవి.
అది పెళ్లి కాదు. నీకు తాళి కట్టినవాడు వాడు మనిషే కాదు. అసలు దాన్ని మర్చిపోమని నీకెప్పుడో చెప్పాం కదా! అది పెళ్లి అని ఎవరు అనరు. కాబట్టి ఆ పేరు లేని పెళ్లిని మర్చిపోయి ఇప్పుడు మేము చెప్పిన సంబంధాన్ని చేసుకొని అత్తారింటికి వెళ్ళి హ్యాపీగా నీ బతుకు నువ్వు బతుకు. అంతేకాని రేపు పెళ్లి పెట్టుకొని ఇవాళ పెళ్లి వద్దు అంటే ఏంటి దానికర్థం? పిల్లల ఆట అనుకున్నావా? అన్నారు శరత్ గారు కోపంగా. సరే అయితే. మీరు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు కదా! మరి నన్ను చేసుకోబోయేవాడు ఇప్పుడు నేను వేరే వాడి బిడ్డకి తల్లిని కాబోతున్నాను అని తెలిసి కూడా నా మెడలో తాళి కడతాడా? అంది ప్రణవి వాళ్ళ అందరి వైపు చూస్తూ. ఏంటి ప్రణవి నువ్వు మాట్లాడేది? అన్నారు వసంత గారు తన దగ్గరికి వచ్చి. అవునమ్మా! ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని అంది ప్రణవి. ఆ మాటకి శ్రీనాథ్ కొట్టిన దెబ్బకి ప్రణవి వెళ్లి కింద పడింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.